జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఉండ్రాలు చేసినట్టు ఉంది. షర్ట్ తీసేద్దాం. మీరు కూడా మట్టి వినాయకుడినే వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. ఫ్రెష్ జిగిరి మట్టి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఫస్ట్ బెడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వినాయకుడి విగ్రహం తయారు చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉండాలి, అప్పుడే బాగా వస్తుంది. ఇవి వినాయకుడి కాళ్ళ కోసం. హెడ్ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇవి వినాయకుడి చెవుల కోసం పెద్ద పెద్ద చెవులు చేయాలి, ఆల్మోస్ట్ దగ్గర వరకు. అప్పుడే వినాయకుడు ఒక చేతితో ఆశీర్వదించేస్తున్నాడు. మన బుజ్జి వినాయకుడికి బుజ్జి తొండాన్ని అయితే పెట్టేశాను. ఇప్పుడైతే లుక్ వచ్చింది. చిన్ని చిన్ని లడ్లు, ఫుల్ దంతం, ఇది ఇరిగిన దంతం. మూషిక వాహనుడికి మూషికం లేకపోతే ఎలా? వావ్, నైస్ కదా. వినాయకుడి కళ్ళు. ఫైనల్లీ మన వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఈ వినాయక చవితికి నా స్వహస్తాలతో రెడీ చేసుకున్న ఈ మట్టి వినాయకుడినే వాడుతున్నాను. మీరు కూడా మట్టి వినాయకుడినే వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.